చాలా మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు. కొంతమందికి ఉంటాయి ఆ కష్టాలు వింటుంటే కష్టానికే కష్టం వచ్చిందా అన్నట్టుగా ఉంటాయన్నమాట. అంత విపరీతమైనటువంటి కష్టాల కడిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దారి తెన్ను కూడా ఉండవు. అసలు ఇచ్చేటువంటి సలహా కూడా ఏం ఇవ్వాలో కూడా తెలియదు. అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా గట్టెక్కించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రమే ఘోర కష్టోద్ధరణ స్తోత్రము. ఇందులో కేవలం 5 శ్లోకాలు ఉంటాయి. ఈ ఘోర కష్టోద్ధరణ స్తోత్రాన్ని రోజు 11 సార్లు చొప్పున, అంటే ఇన్ని రోజులు అని లెక్కలేదు, ప్రతిరోజు కూడా అలా పారాయణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక స్వామివారి అనుగ్రహం వలన వారు ఘోరమైనటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతారు. సాక్షాత్తు దత్తాత్రేయుల వారి యొక్క అవతారమైనటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే ఈ యొక్క ఘోర కష్టోద్ధరణ స్తోత్రము. కనుక ఇది చాలా గొప్ప. ఎవరెవరికైతే కనుక జాతకరీత్యా గురుబలం లేదు అనుకుంటున్నటువంటి వారు ఉన్నారో వీరందరూ కూడా గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి, అది ఎటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలన్నింటినీ కూడా సిద్ధింపజేసుకోవడానికి అసలు దత్త సంప్రదాయంలో అమోఘమైనటువంటి విధానంగా చెప్పబడేటువంటిది శ్రీ గురు చరిత్ర పారాయణ. ఇది చేస్తే చాలు. ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ సప్తాహ విధానంగా చేయాలి. అంటే ఏదన్నా అసలు ఒక గురువారంతో మొదలుపెట్టి బుధవారానికి పూర్తయ్యే విధంగా అందులో ఉండేటువంటి అధ్యాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్రమబద్ధంగా పూర్తి చేయాలి. రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలని ఆ గ్రంథం ప్రారంభంలోనే రాయబడింది. అదే ప్రకారంగా చక్కగా పారాయణ చేయడం, ఆ వారం రోజులు బ్రహ్మచర్య ఉండటం, ఆ వారం రోజులు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, శరీరం సహకరిస్తే చక్కగా నేల మీద పడుకోవడం, ఇటువంటి నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఆ వారం రోజులు పూర్తయిన తర్వాత యథాశక్తిగా ఎవరికైనా సరే దానం కనుక చేసినట్లయితే అమోఘమైనటువంటి ఫలితాలు వారు పొందగలుగుతారు. ఇలా జాతకంలో 14 గురువులందరూ చూసుకొని అన్నాళ్ళు కూడా నెలకి కనీసం 1 సప్తాహమైనా ఇలా చేసుకుంటడం అనేది అన్ని విధాల శ్రేయస్సును కలుగుతుంది. ఎవరెవరికైతే కనుక శరీరపరంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయో వారు శంకరాచార్య కృత దత్తాత్రేయ స్తోత్రం అని ఉంటుంది. ఇది వాస్తవానికి శంకరాచార్య కృతం కాదు. శంకరాచార్యుల వారికి స్వప్నంలో దత్తాత్రేయుల వారు స్వయంగా కాబట్టి చేసినటువంటి సహస్రనామ స్తోత్రం. ఆ శంకరాచార్య స్వప్న స్థిత ఉపదేశమైనటువంటి ఆ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం ఏదైతే దాన్ని వాళ్ళు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ అనారోగ్య సమస్యలు ఏవైనా కూడా సందూపం పడతాయి. ఇది అత్యంత ప్రధానమైనటువంటి స్తోత్రాలు. వీటిని పఠించండి. ఈ మంచి ఫలితాలన్నీ కూడా అందుకోండి. శ్రీ గురు చరిత్రని కనుక అనుసరించినట్లయితే, సప్తాహ పారాయణ చేసినట్లయితే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారనడంలో సందేహం లేదు. అనుభవంలో చూసి చెప్పినటువంటి మాటలు